ఇంట్లోనే మనం ఈరోజు పంచామృతం కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో పెరుగు, కొద్దిగా తేనె యాడ్ చేసి దీనిలోనే కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమంలోకి మనం స్వీట్నెస్ కోసం చక్కెరకు బదులుగా బెల్లం పొడిని వాడుతున్నాను. ఈ బెల్లం పొడిని మొత్తం చిక్కగా కావడం కోసం మనం మైదా పిండి కాకుండా గోధుమ పిండిని వాడుతున్నాను. ఈ కేక్ తయారీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి బేకింగ్ సోడా, ఇది కూడా 1/2 టీ స్పూన్ వేసి ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకుందాం. మొత్తం ఈ కలిపిన మిశ్రమాన్ని చూడండి, మొత్తం ఏదో మిల్క్ కొద్దిగా యాడ్ చేస్తూ మన మిశ్రమాన్ని స్మూత్గా కలపాలి. ఇందులోనే కొద్దిగా బొంబాయి రవ్వ, ఇంకొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి లేనప్పుడు బటర్ ఉన్న వాళ్ళు బటర్ యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేను నెయ్యి వేసాను. ఇది చిక్కబడింది కాబట్టి దీంట్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేశాను. మిల్క్ యాడ్ చేస్తూ బ్యాటర్ని స్మూత్గా అయ్యే వరకు దాన్ని బ్లెండ్ చేయండి లేదా కలపండి. మనం ఆ మిశ్రమాన్ని పక్కకు ఉంచుకొని మనం ఏ గిన్నెలో అయితే బేక్ చేద్దామనుకుంటున్నామో ఆ గిన్నె అడుగంటకుండా దాంట్లో కొద్దిగా ఒట్టి పిండిని వేసి దాన్ని పక్కకు ఉంచుకుందాం. ఇదిగో ఈ రెడీ అయిన బ్యాటర్ని తీసి ఆ బౌల్లో మొత్తం ఫిల్ చేసేసుకుందాం. మనం కేక్ని డబుల్ బాయిల్ మెథడ్లో దీన్ని 1/2 అవర్ స్టవ్ పై పెట్టి వేడి చేద్దాం లేదా బేక్ చేద్దాం. ఇదిగో మనకు రుచికరమైన